చూసినారన్నా వాడు అంటాడు అంటే అర్థమైంది మీరు తక్కువ ఇస్తా ఉన్నారని అర్థం ఆడ ఏమంటా ఆడాడు పంపా ఏడిస్తారో మొగను అయితే నాకు ఇప్పి నువ్వు అంటే ఆడాడు మీ ఉద్యోగాలు కూడా ఖాయం గుర్తుపెట్టుకోండి ఇది ఏమది అంతనా ఒక 500 గ్రాములు అంటే సరే 2 కేజీలు తక్కువ ఉంది అంటే అర్థమైంది అందుకే మేము చెప్పేది మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాం మీరు చాలా క్లియర్గా మనకు డీలర్లకు వే చేసి ఇస్తేనే న్యాయం జరుగుతుంది మీరు మూటల ప్రకారం ఇస్తే సంకనాగిపోతారు వాళ్ళు ఓపెన్గా చెప్తా ఉన్నాం మీరు ఏమన్నా అనుకోండి మీరు ఖచ్చితంగా వే చేసి ఇస్తేనే వాళ్ళు న్యాయం జరుగుతుంది లేదంటే వాళ్ళు ఇంకా కొనాల్సి వస్తుంది వాళ్ళు దొంగ బియ్యం కొనడము వాళ్ళ కాడ ఇలా 10 రూపాయలు ఇచ్చుకోవడం ఇవన్నీ ఈ తప్పులు కవర్ చేసుకోవాలండి ఒక బియ్యం ఒక మూస్తున్నాయేమో 50 కేలు వచ్చాయి 1.48 వచ్చా మీరు ర్యాండమ్గా ఎత్తినారనుకో వే చేయకుండా అన్నా మీకు క్లియర్గా చెప్తాను 6 పోవాలా 3 6 పోలాలు వస్తున్నాయి మీకు ఒక 1 కేలు బ్యాగుకు ఈడ దించుకునేందుకు మళ్ళీ ఎత్తినందుకు ఆడ వాళ్ళ షాప్లో దింపినందుకు 18 రూపాయల 75 పైసలు ఒక మూటి మీద మీకు ఇస్తా ఉంది ప్రభుత్వం మీరు అర్థం చేసుకోవాలా ఎమ్మెల్యేస్ పాయింట్ ఇన్ఛార్జి అన్నా చెప్తున్నా నేను మొన్ననే డోర్ నుంచి ఒక వీడియో పెడితే ఆర్డీఓ గారికి చెప్పి ఇమీడియట్గా సస్పెండ్ చేయించిన వాడు ఆటో వాడు ఎవడో చూసినారా మీరు ఆ పరిస్థితి రానియాకండి మీకు దయవుంచి ఏమాత్రం మాకు ఫోటోలు పెట్టి వీడియోలు పెడితే ఉద్యోగాలు పోతాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరు దయవుంచి అర్థం చేసుకోండి ఎక్కడ ఏ పొరపాటు జరిగినా మాకు వీడియోలు వచ్చినాయంటే కన్నా ఇప్పుడు అందరూ వీడియో కెమెరాలు ఉన్నాయి అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి మాకు 9490555117 అనే నెంబర్కు ఏ ఒక్క వీడియో పెట్టినా కానీ ఆడే కాదు మాకు సోషల్ మీడియాలో ఆడిన మొన్న వచ్చింది కూడా మాకేం రాలే వీడియో ఎన్నో సోషల్ మీడియాలో పెడితే నేను క్యాప్చర్ చేసి తీసి ఇమీడియట్గా ఆర్డీఓ గారికి పంపించి కలెక్టర్ గారికి జేసీ గారికి పంపించి ఇమీడియట్ దీని మీద యాక్షన్ తీసుకోండి ఇమీడియట్ వాడిని సస్పెండ్ చేయండి వాడి మాటలేంది వాడేంది వాడే అంటా ఆడు ఏమంటా ఆడాడు పంపా ఏడిస్తారో మొగను అయితే నాకు ఇప్పి నువ్వు అంటా ఆడాడు చూసినారన్నా వాడు అంటాడు అంటే అర్థమైంది అంతే కదన్నా తక్కువ ఇస్తా ఉన్నారనే కదా మీనింగ్ మీరు తక్కువ ఇస్తా ఉన్నారని అర్థం ఆడ వాడు చెప్పడం ఏంది నాకు ఆ గొడవలో తక్కువ ఇస్తా అన్నారు నేను తక్కువ ఇస్తా అన్నా వాని దగ్గర సాక్ష్యం ఉంటే మీరు వదురు విషయం చెప్తాను ఉండే విషయం జాగ్రత్తగా ఉండండి దయవుంచి అర్థం చేసుకోండి మీరు ఇది 10 మందికి పేదలకు అన్నం పెట్టే కార్యక్రమాలు ఇవన్నీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంతో జరిగే వ్యవహారం ఈ వ్యవహారానికి ప్రభుత్వాలకు తూట్లు పడవాకండి వాళ్ళకు దయవుంచి అర్థం చేసుకోండి నాకు ఏ ఒక్కరు వీడియో పెట్టినా కానీ మీ ఉద్యోగాలు పోవడం ఖాయం గుర్తుపెట్టుకోండి అంతే పెట్టిన రోజులు దొరికితే దొంగ లేకపోతే దొర అంతే మనం ఏం చేయలేం కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఎప్పుడు కూడా పొరపాటు చేయకండి ఖచ్చితంగా తూకం వేసి ఆ కన్జ్యూమర్కు ఆ డీలర్కి ఇవ్వండి ఇవ్వడం లేట్లా నాకు తెలుసు ఎవరో అది తక్కువ ఎవరో గట్టిగా వచ్చి అడిగిన తప్ప వాడిని కూడా సతాయిచ్చి నిలబెట్టి ఇస్తారు నేను ఇన్ని చాలా ఈ గోడౌన్లు ఇట్లాంటి మీకు ఒక గోడౌన్ చూసినారు మీరు నేను 100 గోడౌన్లు చూసినా ఇప్పుడు అది పరిస్థితి ఆ గిడీలు పడినట్టు ఏ ఒకటి పాత బియ్యం ఎత్తిస్తారు వాడు ఎందుకు తీయలతో ఈ బాధ అని చెప్పేసి ఏని తీసుకుపోతాడు జరిగేది ఇది మీరు అర్థం చేసుకోండి ఈడ బాధ జరుగుతూ ఉంటే సంతోషం 2 చేతులు ఎత్తి దండం పెట్టిపోతా జరగలేదంటే మార్చుకోండి పద్ధతి అంతే ఏం లేదు మీకోసం చెప్తా ఉంటాను మంచి చేస్తా ఉంటే వెరీ గుడ్ అందరికీ సంతోషం ఓకేనా